నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అందరికీ నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. రామగుండం మరియు పరిసర ప్రాంతంలో ఎక్కడ ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ఆ వార్తని ప్రజల మొబైల్లకు చేరవేరుస్తూ ప్రతి వార్తను నిష్పక్షపాతంగా ప్రామాణికంగా అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంది గాంధీగిరి వార్తలు. గాంధీగిరి వార్తల్లో వార్త వచ్చిందంటే అది నిజమైన వార్త అనే స్థాయిలో ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇలాంటి గొప్ప ప్రయాణానికి నేడు 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండ ప్రాంతంలో వార్తల్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గాంధీగిరి వ్యవస్థాపకుడు సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ గారికి మరియు గాంధీగిరి టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలో అధికారం రాబోతుండటంతో గోదావరికల్లో బీజేపీ శ్రేణులు ఈరోజు బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు, సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బల్మూరి వనిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ మాట్లాడుతూ నేడు దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా బీజేపీ అడుగులు వేస్తూ ఉందని, బెంగాల్ రాష్ట్రంలో సాధించిన విజయం రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో తెచ్చి పెడుతుందని, ఈ విజయం స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త అధికారమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిడు కృష్ణ, సులువ లక్ష్మీ నరసయ్య, జక్కుల నరహరి, కొండపర్తి సంజీవ్, ఐతష్ పవన్, మచ్చ విశ్వాస్, మడికొండ శ్రీనివాస్, సిరిశెట్టి మల్లేష్, రాజేష్ శర్మ, కన్నూరి భాస్కర్, బూడిదె రమేష్, ఆడెపు కార్తిక్, రామ్ అశోక్, భూషిపాక సంతోష్ తదితరులు ఉన్నారు. ప్రకటించినటువంటి 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని కైవసం చేసుకుంటుంది. మరి పశ్చిమ బెంగాల్లో సరిహద్దున ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రాంత ప్రజలు దేశ అభివృద్ధి, జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఈరోజు బార్డర్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు వారికి ఇక్కడి నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఒక్క రక్తపాతం జరగకుండా ఈరోజు బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, జాతీయ భావాలు పెంపొందించాలన్నా, అవినీతి రహిత భారతదేశ నిర్మాణం కావాలన్నా నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా అస్సాం రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీకి పట్టం కట్టినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి జాతీయ భావాలు ఈరోజు ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఈరోజు చూస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థలో కానీ ఏ రకంగా చూసిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఆ సేతు హిమాచలం పులకించిన వేళ అటక్ సే కటక్ తక్ మరియు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించడమే లక్ష్యంగా పనిచేస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేడు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో ప్రధానమైనటువంటి బెంగాల్, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాలను అప్రతిహతమైనటువంటి విజయంతో కైవసం చేసుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా యొక్క సైద్ధాంతికమైనటువంటి రూపకర్త ఈరోజు స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిలీదినటువంటి బెంగాల్ రాష్ట్రం, వందే మాతర ఉద్యమాన్ని ఊపిరిలూదినటువంటి బెంగాల్ రాష్ట్రం నుండి ఆ రోజు మనకు ఉద్యమము ప్రారంభమైతే ఈరోజు ఆ యొక్క ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ అధికారం చేజించుకోవడము మా సిద్ధాంత రూపకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో జరిగిన 5 ప్రతిష్టమైన రాష్ట్రాలలో మెజారిటీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన రక్తపాతము, రోహింగ్యాల చొరబాటు వీటన్నింటినీ అరికట్టేది, అక్కడున్న మహిళల మాన ప్రాణాలను రక్షించేది, పిల్లలని కాపాడుకోగలిగేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని అక్కడి ప్రజలందరూ ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితేనే ఈ రోజు దేశాన్ని సురక్షితంగా ఉంచగలుగుతుంది, ఈ రోహింగ్యాలను ఆపగలుగుతుంది, మా మాన ప్రాణాలను కాపాడగలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈరోజు బెంగాల్లో మొదటిసారిగా ఏ రక్తపాతము జరగకుండా, ఎవరి మరణాలు జరగకుండా దేశ చరిత్రలోనే అత్యధిక స్థానాలు, ఒక్క మరణం కూడా జరగకుండా అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ మిగతా రాష్ట్రాలలో కూడా 5లో 3 మేము కైవసం చేసుకోబోతా ఉన్నాము. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో కూడా కాషాయ జెండా, బీజేపీ జెండా ఎగురవేయడానికి రామగుండం నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి రామగుండం నియోజకవర్గ కార్యకర్తలందరూ ఒకదాటిపైన నిల్చొని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. రాబోయే తెలంగాణ గవర్నమెంట్లో మా పాత్ర ఏంది అనేది మేము నిర్ణయించుకున్నాము. రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా పనిచేస్తాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గాంధీగిరి సోషల్ మీడియా వార్తా స్రవంతి ఏదైతే ఉందో 6 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా శ్రీ దయానంద్ గాంధీ గారికి, వారి టీంకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాంధీగిరి అనేది సింగరేణి కార్మికులకు కానీ, యాజమాన్యానికి కానీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ, టోటల్ సింగరేణి బెల్ట్లో కోల్ బెల్ట్కు సంబంధించిన న్యూస్, ఎస్పెషల్లీ గోదావరిఖని, సింగరేణి కానీ గోదావరిఖని ప్రాంతాలకు సంబంధించింది తక్షణమైన వార్తలు, ఆకర్షణీయకరమైన ఫార్మాట్లో వెంటనే ఏమాత్రం సెకండ్ల తేడా వ్యవధిలోనే న్యూస్ రావడం అనేది వారి యొక్క ప్రత్యేకత. అది తక్కువ ప్లేస్లో అతి సమాచారాన్ని వెంటనే అందజేయడం వారి ప్రత్యేకత. 24 గంటలు ఎప్పుడు పనిచేస్తున్నట్టే కనపడుతుంది. ఏ వార్త ఎప్పుడు వచ్చినా కానీ వెంటనే అందులో ప్రత్యక్షమవుతుంది. ఇంత మంచిగా ఈ కోల్ బెల్ట్ వారికి ఈ రకమైన వార్తలను
అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గాంధీగిరి వార్తల సంస్థ 6వ వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గాంధీగిరి ద్వారా గాంధీ గారు రామగుండం పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి క్షణం అనునిత్యం జరుగుతున్న వార్తా విశేషాలను క్షణాల్లో అందిస్తూ మిగతా అందరికీ కూడా అలర్ట్ చేయడం, ప్రమాదకరమైన సందర్భాలు కానీ లేకుంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ ప్రజల లోపల వారికి అవేర్నెస్ కానీ అలర్ట్ కానీ చేయడం లోపల గాంధీగిరి ఉంటుంది. అదేవిధంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా కూడా వారు చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా ప్రజలకు సేవలు అందించాలని గాంధీగిరి వార్తల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. మన గోదావరి కనిలోని గాంధీ వార్తలకు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న గాంధీ వార్తలకు నెట్వర్క్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ గాంధీ వార్తలు అనగానే అతి తొందరలో మన గోదావరి కని రామగుండం కార్పొరేషన్లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మనకు సమాచారం అందించే అత్యంత వేగవంతమైన ఒక నెట్వర్క్ లాగా మనకు గాంధీ వార్తలు చూస్తూ ఉన్నాము. ఏ చిన్న సమస్య జరిగినా ఇమీడియట్లీ అది ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ఏదైనా పోలీస్ పరంగా కానీ లేదా వేరే గవర్నమెంట్ పరంగా వచ్చే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఎవరన్నా మిస్ అయి కనిపించకుండా పోయినా, లేకపోతే పోలీస్ పరంగా ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రజలకు ఈజీగా చేరువయ్యే విధంగా చేయాలన్నా కూడా ఒక దారి మనకు ఈజీగా వాళ్ళందరికీ చేరాలంటే గాంధీ వార్తల ద్వారానైతేనే చేరుతాయనే విధంగా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోవడం పబ్లిక్ అంతా కూడా. గాంధీ వార్తలు అనగానే అందులో నిజం మాత్రమే ఉంటుంది. ఏదైనా అపోహలకు అనుమానాలకు తావు లేకుండా వార్తలు ఉంటాయనే విధంగా ఈరోజు గాంధీ వార్తలు అనే మీడియా పనిచేస్తూ ఉన్నాయి. కావున గాంధీ వార్తలు చేస్తున్న నెట్వర్క్ వారికి, యాజమాన్యానికి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత ముందుకెళ్తూ ప్రజలకు సేవలు అందియాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి గాంధీ వార్తలకు 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. సింగరేణి కార్లిస్ లేబర్ యూనియన్ టీఎన్టీసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రీజియన్లో మొదలుపెట్టి అన్ని రీజియన్లలో కార్మిక బాటను నిర్వహించారు. ఈరోజు రామగుండం రీజియన్లోని వనింగ్క్లేన్ కార్మిక బాటను నిర్వహించగా ఏరియా వర్క్షాప్లో కూడా నిర్వహించారు. అనంతరం గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో యూనియన్ జనరల్ సెక్రటరీ మణిరామ్ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు పెగడపల్లి రాజనర్సు, బొల్లు మల్లయ్య, కొండి శ్రీనివాస్, సుందిల్ల స్వామి తదితరులు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మిక బాటా కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మొదట బెల్లంపల్లి రీజియన్లో కార్మిక బాటా అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో పెండింగ్ సమస్యల పరిష్కారం, అదేవిధంగా కార్మిక వర్గం ఈరోజు పడుతున్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో మరి అవి తెలుసుకొని వాళ్ళ బాధక సాధకలు తెలుసుకొని మరి వెంటనే పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యానికి వీళ్ళను రిప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం అది. ఈ యొక్క కార్మిక బాటా కార్యక్రమంలో అంటే పెండింగ్ సమస్యలు అంటే ప్రైవేటీకరణ ఉంది, కాంట్రాక్టీకరణ ఉంది, తర్వాత 4 లేబర్ కోడ్స్ అనేవి ఆల్రెడీ పార్లమెంట్లో వాళ్ళు బిల్లు ఆమోదం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి దీన్ని మన అసెంబ్లీలో పెట్టి బిల్లు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లను క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రపోజల్ చేసి అంత సంతకాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన బొగ్గు గనులు ఉన్నాయి, పెర్కాస్ మీద ఐటీ, పెర్కాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్, నూతన బొగ్గు గనులు,
మారుపేర్లు, మార్పిడి, మెడికల్ బోర్డు, అదేవిధంగా పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలని. మరి అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ ఉంది. సిపిఆర్ఎంఎస్ అంటే అధికారులకు ఏ విధంగానైతే 25 లక్షలు మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నారు, అదేవిధంగా కార్మికులకు కూడా మరి 8 లక్షలే ఇస్తున్నారు భార్యాభర్తలకు ఇద్దరికి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారులకు ఇచ్చిన మాదిరిగా ఈ కార్మికులకు కూడా 25 లక్షలు కట్టివ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్మిక బాట అనేది బెల్లంపల్లి నుండి కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు వరకు కూడా ఇది వ్యాపింపజేస్తాం. ఈరోజు సింగరేణిలో గతంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సింగరేణి కార్మికులను ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. 32,000 మంది కార్మికులుగా తీసుకున్నటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఇదేనని చెప్పని చెప్తా ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లాభాల వాటా 10% మొదలుపెట్టినటువంటి గనుడు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మేము చెప్తా ఉన్నాం. అప్పుడులో కార్మికులని దృష్టిలో పెట్టుకొని 1,200 కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి సింగరేణిని 6,500 కోట్లు రుణమాఫీ చేసి సింగరేణి కార్మికులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు చేసిన పనిలో మేమంతా వారు వెంట ఉంటా ఉన్నాం. ఈరోజు టీఎన్టీసీ పరంగా మేము కార్మికులు వెంటనే ఉంటాం. కార్మికులు కూడా వారి సమస్యలు మాకు చెప్పవచ్చు. అదే దయానంద్ గాంధీ గారు గాంధీగిరి వార్తా సంస్థను పెట్టి 2019 నుంచి ఇప్పటిదాకా అప్రతిహతంగా కార్మిక సేవలో కార్మికులకు ఇన్ఫర్మేషన్ అందించడంలో ముందులో ఉండాలని మేము ఐఎన్టీసీ తరఫున దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్షికోత్సవ సందర్భంగా వారు దినదిన వర్తమానమై భవిష్యత్తులో కార్మిక లోకానికి మేలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గోదావరి కేంద్రంగా మిత్రుడు దయానంద్ గాంధీ నిర్వహిస్తున్న గాంధీగిరి వార్తలు 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అనేక వ్యయ ప్రయాసాల గురించి వేధింపులు, బెదిరింపులు లేదా ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడుతూ నిజంగా వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్నటువంటి గాంధీగిరి వార్తలను ఒక సాహసోపేత చర్యగా, ఒక అభివృద్ధి సూచికగా, లేక నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వెనుకాడని వ్యక్తిగా ఇవాళ దయానంద్ గాంధీ ఈ ప్రాంతంలో నిలబడ్డాడు. ఆయన నా మిత్రుడిగా, సహచరుడిగా దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో కలిసి పనిచేసినాం. ఆయన ఇవాళ సొంతంగా ఈ పత్రికను తీసుకురావడం, ఈ ఛానల్ నడపడం అభినందనీయం. ఇవాళ యాజమాన్య వేధింపులను భరించలేక సొంతగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, ఆక్రమణని, ఆవేదనలను, ఆక్రందనలను ప్రజలకు తెలియపరచలేక ఉన్నటువంటి నాటి నుంచి కలత చెంది ఇవాళ తనే సొంతంగా ఒక ఛానల్ నిర్వహించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఆయన ఇవాళ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లేదా సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని వెంటనే ఆ సంబంధిత వ్యక్తుల కంటే ముందుగా ఆయన మనకి సమాచారాన్ని ప్రచురించి ప్రజల్ని, అధికారుల్ని జాగృతపరిచేటువంటి గొప్ప చర్యకు దిగుతా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోవడానికి ఇవాళ అంతర్జాతీయంగా లేకుంటే శాటిలైట్స్ ఛానల్గా అంతర్జాలంలో పనిచేస్తున్నటువంటి పత్రికలు వీళ్ళందరూ కూడా మిత్రుడి యొక్క ఆలోచన పైనే, ఆయన పెట్టేటువంటి పోస్టుల పైన ఆధారపడడం అనేది ఒక గొప్ప విషయం. ఆ రకంగా ఈ ప్రాంతంలో 6 ఏళ్లుగా అనేక ఇబ్బందులు నడుపుకొస్తున్నాడు. ఆయనకు అభినందనలు. ఆయన సతీమణి పేరు మీద ఇవాళ ఆయన జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరు మీద, అపన్న హస్తం పేరు మీద నిర్వహిస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు కానీ, వాళ్ళ కవులు, కళాకారులు, రచయితలు, నటులు, చిన్నవాళ్ళను అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న తీరు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలకు, కళా సంస్థలకు ఆయన సలహాదారుగా ఉండి ముందు నడుపుతున్న తీరు కానీ అభినందనీయం. ఇదే విధంగా ఆయన జీవితాంతం పనిచేయాలని, ఆయన 100 ఏళ్ల పాటు
ఆయురాగ్యాలతో జీవించాలని ఆ సంస్థ ఈ గాంధీగిరి వార్తలు నిరాటంకంగా నిరంతరాయంగా ఇలాంటి బెదిరింపులను తట్టుకొని ఇదే రీతిన ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను. గాంధీ నా మిత్రుడైనందుకు గర్వపడుతున్నాను. అందరి ఆదరాభిమానులు చూరగొని 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీగిరి వార్తలకు అభినందనలు, శుభాకాంక్షలు. సింగరేణి ప్రాంతంలో, ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ఇవాళ వార్తను అందరికీ అందిస్తున్నటువంటి గాంధీగిరి వార్తలు ఎంతో అభినందనీయం. వారి యొక్క సేవలు ఈ ప్రాంతంలో ఎంతో గొప్పగా రాణిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఇదే విధంగా ప్రజల సేవలో నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటూ వారి యొక్క యాజమాన్యానికి, గాంధీగిరి సంస్థకు ప్రత్యేకంగా మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. ఎఫ్సీఐ ఎక్స్ రోడ్ నుండి ఆర్ఎఫ్సీలు వెళ్లే మార్గంలో రామగుండం సిఐ బి రాజేశ్వరరావు పరిశీలన జరిపారు. మొన్న జరిగిన ప్రగతి నగర్ వద్ద యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం వద్ద ట్రాఫిక్ సంబంధించిన సూచనల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలు, వాహనదారులు, ముఖ్యంగా 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాన్ని అతి వేగంగా వెళ్లరాదని, 4 వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జి హరిశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.